ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన ఆపరేషన్స్ ఒకటి గడ్డ వరకు పరిమితి వరకు చేయడం బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ, ఇంకొకటి కంప్లీట్గా బ్రెస్ట్ రిమూవ్ చేయడం మాస్టెక్టమీ. ఈ రెండిట్లో ఏది బెటరు అని మా దగ్గరకు పేషెంట్స్ ట్రీట్మెంట్ వచ్చిన వాళ్ళు మమ్మల్ని అడగడం జరుగుతుంటుంది. ఏది బెటర్ సార్, ఏది బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేయించుకోవడం బెటరా, కంప్లీట్ రిమూవ్ చేయించుకోవడం బెటరా అనేసి. సో ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళకి కాన్సిక్వెన్సెస్, దీనివల్ల వచ్చే పరిణామాలని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేసినప్పుడు ప్రతి పేషెంట్ కూడా ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. వాళ్ళకి రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది స్కిప్ చేయడానికి లేదు, కానీ కంప్లీట్గా బ్రెస్ట్ రిమూవ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం రేడియేషన్ ట్రీట్మెంట్ ఉండకపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది ఒకటి. తర్వాత ఈ కంప్లీట్ బ్రెస్ట్ రిమూవల్ చేసుకున్న పేషెంట్స్లో కొంతమందిలో రీకన్స్ట్రక్షన్ అంటే ఆ డిఫెక్ట్ని ఫీల్ చేయడము బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేయించుకున్న వాళ్ళకంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో రెండింటితో పోలిస్తే అవుట్కమ్స్ లాంగ్ టర్మ్గా మనం చూసినప్పుడు వాళ్ళు బ్రతికే కాలం కానీ వాళ్ళకి వ్యాధి రిపీట్ అయ్యే అవకాశం కానీ చూస్తే చాలా లాంగ్ పీరియడ్, ఒక 15 సంవత్సరాల తర్వాత ఒక 2% వేరియేషన్ ఈ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ కొంత ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది మాస్టెక్టమీతో పోలిస్తే. సో అందుకని కొంతమందిలో మేము కంప్లీట్ బ్రెస్ట్ రిమూవల్ మాస్టెక్టమీ సజెస్ట్ చేయొచ్చేమో, కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీకి సంబంధించిన ఫలితం కానీ ఈ కంప్లీట్ బ్రెస్ట్ రిమూవల్ సంబంధించిన ఫలితం కానీ రెండు సమానంగా ఉండే అవకాశం ఉంటుంది. పేషెంట్కి ఇవి కంప్లీట్గా వివరించిన తర్వాత ఈ రెండిట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు ఆప్షన్ మేమే వదిలేస్తున్నామని జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నూతన పరికరాలు వచ్చినందుకు ఈ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అనేదే ఎక్కువ పేషెంట్స్ వాళ్ళు చూస్ చేసుకోవడం జరుగుతుంది. కంప్లీట్ బ్రెస్ట్ రిమూవల్ కూడా చేయించుకోవచ్చు. దాని అడ్వాంటేజ్ ఏంటంటే రేడియేషన్ ట్రీట్మెంట్ అవసరం పడకపోయే అవకాశం ఉంటుంది.